వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 మరియు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మరియు అనేక రంగాల్లో విజయానికి కారణమైనటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఈ నెల 29/3/2021 అనగా సోమవారం కొత్త బ్యాచ్ ప్రారంభించబోతుంది. మరియు అదే రోజున డెమో క్లాస్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మీరు ఫ్రీగా డెమో క్లాస్లో అటెండ్ కావచ్చు. అట్ ద సేమ్ టైం కొత్త బ్యాచ్ నుంచి మీ యొక్క క్లాస్ ప్రారంభమవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు, ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్ సదుపాయం, బాయ్స్ మరియు గర్ల్స్కి సపరేట్గా ఉన్నటువంటి గ్రౌండ్ సదుపాయం. నెక్స్ట్ లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ప్రామాణికమైన గ్రంథాలతో కూడినటువంటి రీడింగ్ రూమ్ మరియు అంకిత భావం మరియు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి మన అధ్యాపకులచే శిక్షణ. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఏ ఇన్స్టిట్యూట్లోనూ లేని విధంగా అటు ఆంధ్ర మరియు తెలంగాణ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు మరియు వీక్లీ మరియు మంత్లీ గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ మరియు వాటికి బహుమతుల ప్రదానం అనేది మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి పిల్లల్ని ఎంక్వైరీ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఒకసారి సందర్శించండి. ఇన్స్టిట్యూట్ యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకోండి. తర్వాత మాత్రమే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. రాబోయే నోటిఫికేషన్స్కై మన హర్షిత్ ఇన్స్టిట్యూట్తో చేతులు కలపండి. మీ కళలను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. Hi students, welcome to Harshit Institute. Yes, my name is Dharnesh Srinivas, Senior Faculty in Economics, Group 2. సో ఈరోజు మనం కరెంట్ ఎకానమీలో ఉన్నటువంటి కొన్ని బిట్స్ని గ్రూప్ 2 లెవెల్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నారన్న దాన్ని మీ ముందు డిస్కస్ చేసేదానికి వచ్చాను. సో ఇప్పుడు మనం ఈ కరెంట్ ఎకానమీలో ఉన్నటువంటి ఏ అంశాల మీద మనకు బిట్లు అడుగుతున్నారు, నాట్ ఓన్లీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అమ్మా, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ ఎగ్జామినేషన్స్, ఐ మీన్ ఎస్ఐస్, పోలీస్ కానిస్టేబుల్స్ ఆల్సో. సో వీటిలో మనం ఎటువంటి బిట్లు అడుగుతున్నారు అని చూస్తే, సో కరెంట్ రిలవెంట్ మనం చూస్తే మనకి ఏమున్నాయంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ అగ్రికల్చర్. And the second one concept is GDP and inflation. GDP and inflation. GDP and inflation. And third one concept is infrastructures. Fourth one concept, human resource development. And fifth one concept is banking and finance. Sixth one concept, poverty, inclusive growth. Poverty and inclusive growth. Seventh one concept, industries. Eighth one concept, services. Ninth one concept, budget. And 10th one concept, fiscal policy. Eleventh one concept is government debt. 12th one, trade. So these are the main components of the Indian economy with the current economy. సో వీటిని మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే
వీటిలో ఖచ్చితంగా కరెంట్ ఎకానమీ మీద ప్రతి టాపిక్ మీద మనం బిట్లు అడుగుతున్నాడు. సో దీన్ని మనం జాగ్రత్తగా మనం ఈ అంశాలని ఒక్కొక్క అంశాన్ని మనము ఒక క్లియర్గా నేర్చుకోగలిగితే దెన్ వీ విల్ గెట్ సఫిషియంట్ మార్క్స్ ఇన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ఎస్ఐస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఆల్సో. సో ఇప్పుడు మనం చూస్తే అగ్రికల్చర్, ఫస్ట్ వన్ ఈజ్ అగ్రికల్చర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ జీడిపి అండ్ ఇన్ఫ్లేషన్, థర్డ్ వన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, ఫోర్త్ వన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అండ్ ఫిఫ్త్ వన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, సిక్స్త్ వన్ పావర్టీ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్, సెవెంత్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ సెక్టార్, అండ్ ఎయిత్ వన్ ఈజ్ సర్వీసెస్, నైన్త్ వన్ ఈజ్ బడ్జెట్, 10th వన్ ఈజ్ ఫిజికల్ పాలసీ, 11th వన్ గవర్నమెంట్ డెట్, అండ్ 12th వన్ ట్రేడ్. సో మనకు వీటిలో ఒక్కొక్క టాపిక్ని మనము కొంచెం క్లియర్గా నేర్చుకోగలిగితే కరెంట్ ఈవెంట్స్లో ఉన్న బిట్లు మొత్తాన్ని కూడా మనం కవర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో లేటెస్ట్గా మనకు సర్వే ప్రకారం కానీ బడ్జెట్ ప్రకారం కానీ ఎటువంటి బిట్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది అనే దానికి మీ ముందుకు వచ్చాను. కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే, రైట్. సో అగ్రికల్చర్, ఈ అగ్రికల్చర్లో మనకు ఏ టైప్ ఆఫ్ బిట్లు అడుగుతున్నాడు కరెంట్ ఈవెంట్స్ అని చూస్తేమా, సో లేటెస్ట్గా మనం అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ అని, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్, ఏఐడిసి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ అంటున్నాడు ఇక్కడ, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అంటే దేనికోసం అంటే, సో లేటెస్ట్గా ఈ ఇయర్ మనకు బడ్జెట్లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ద అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ హ్యాస్ బీన్ introduced in the budget of 2021-22 to aid the agriculture sector. The cess is not uniform and varies from the product to product. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది అన్ని రకాలైనటువంటి వస్తువుల మీద ఒకే రకమైనటువంటి సెస్ను వాళ్ళు విధించలేదు. సో ఈ అగ్రికల్చర్లో విధించినటువంటి ఈ సెస్ని అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ కోసమే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అందుకే చెప్తున్నాం ఏఐడిసి ఈజ్ ఎ ట్యాక్స్ ద ఇండియన్ గవర్నమెంట్ ఇంపోజ్ ఆన్ ది కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. సో దిస్ ఇస్ ద క్లియర్ పాయింట్. ఇక్కడ ఏఐడిసి అనేది ఎలా ఉంటుందన్నమా, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ట్యాక్స్. సో దట్ ఇండియన్ గవర్నమెంట్ ఇంపోజ్ ఆన్ ది కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. సో ఇవి ఎలా ఉంటాయంటే ద రేట్ ఛార్జ్డ్ డిపెండ్స్ ఆన్ ది ప్రొడక్షన్ కెపాసిటీ. ఈ రేట్లు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి, ప్రొడక్షన్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటాయి అని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం జనరల్గా చూస్తే దీంట్లో మనకు ఎటువంటి నీడ్ ఉంది, మనం దేన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అని అంటే, యాజ్ దెర్ ఈజ్ ఎన్ ఇమ్మీడియట్ నీడ్ టు ఇంప్రూవ్ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ప్రొడ్యూస్ మోర్ while also conserving and processing agricultural output efficiently. This will ensure ఒక enhanced remuneration of the farmers. అంటే దీనికి దేనికి అవసరం నీడ్, ఇది వేగంగా అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్మెంట్ చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఇది దేనికి ఉంటుందంటే ఓకేనా, కన్జర్వింగ్ ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ ఉంటుంది, అగ్రికల్చరల్ అవుట్పుట్ ఎఫిషియెంట్లీ. అందుకని ఇటువంటి వాటిని పెంచడం కోసం దీన్ని ఏర్పాటు చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా దీంట్లో మన కీ పాయింట్స్ ఏమైనా చూస్తేమా, ఈ సెస్లో ద న్యూ సెస్ విల్ బి లివిడ్ ఆన్ 29 ప్రోడక్ట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సెస్లో 29 ప్రోడక్ట్స్ మీద వేస్తారు. 29 ప్రోడక్ట్స్ అమ్మా. సో ద సెస్ లివిడ్ ఆన్
29 ప్రోడక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ప్రామినెంట్ అమాంగ్ విచ్ ఆర్ గోల్డ్, సిల్వర్, ఇంపోర్టెడ్ యాపిల్, ఓకేనా, ఇంపోర్టెడ్ ఆల్కహాల్ ఎక్స్క్లూడింగ్ బీర్, ఇంపోర్టెడ్ పల్సెస్, ఇంపోర్టెడ్ ఫామ్ ఆయిల్, ఇంపోర్టెడ్ ఓకేనా యూరియా అండ్ పెట్రోల్, డీజిల్, ఓకేనా, ఇంక్లూడింగ్ బ్రాండెడ్ వన్స్, వైల్ ద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. బాగా గుర్తుపెట్టుకోండి. సో వేటి మీద వేస్తున్నారు నియర్లీ చూస్తే, ఓకే, మనం దిగుమతి చేసుకునే ఆల్కహాల్ మీద వేస్తున్నారు, అదేవిధంగా గోల్డ్ మీద విధిస్తున్నారు, అదేవిధంగా సిల్వర్ మీద విధిస్తున్నారు, అదేవిధంగా ఒక ఫామ్ ఆయిల్ మీద విధిస్తున్నారు. సో ఇవన్నీ కూడా నియర్లీ మనం చూస్తే 29 ప్రోడక్ట్స్ మీద ఈ సెస్ని విధిస్తున్నారు. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. సో ఈ విధంగా మనం గమనిస్తే ఎగ్జామినేషన్లో వాళ్ళు అడిగేదానికి అవకాశం ఉందండి. ఇటీవల కాలంలో ఏఐడిసి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అనేది ఎన్ని రకాల ప్రోడక్ట్స్ మీద విధిస్తున్నారు అని అన్నప్పుడు 29 ప్రోడక్ట్స్ మీద విధిస్తున్నారు. ఈ 29 ప్రోడక్ట్స్ మనకి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో ఈ 29 ప్రోడక్ట్స్ మీద మనం చూస్తే ఓకేనా ఎటువంటి పన్నును విధిస్తారంటే మా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంట. మనం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హ్యాస్ బీన్ లోయర్డ్ ఆన్ 25 ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్. అంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఓకేనా 25% కంటే తక్కువగా విధిస్తారు. ఓకే, అదేవిధంగా మనం చూస్తేమ్మా బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ఇదేమో కస్టమ్స్ డ్యూటీ, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఓకేనా, ఇటువంటి వాటిని కూడా విధించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనరల్ మనం చూస్తే వీటి మీద ఓకేనా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ లోయర్ దెన్ 25%, బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఓకేనా దానికంటే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఈ మొత్తాన్ని కలిపి ఓకేనా అక్కడ వేసేదానికి అవకాశం ఉంటుంది, ఇంపోజ్ చేస్తారు. ఐ మీన్ లెవిడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ జనరల్ మనం పరిశీలిస్తే పెట్రోల్ డీజిల్ అన్నాం కదా, ఈ పెట్రోల్ డీజిల్ మీద ద యూనియన్ బడ్జెట్ హ్యాస్ ఇంపోజ్డ్ అన్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ ఐ మీన్ ఏఐడిసి 2.5 అంటే 2.5 రూపాయ పర్ లీటర్ ఆన్ పెట్రోల్, 4 రూపీస్ పర్ లీటర్ ఆన్ డీజిల్. చూడమ్మా, పెట్రోల్ అదేవిధంగా మనం చూస్తేమా డీజిల్ ₹2.50 పెట్రోల్ మీద 4 రూపాయలు డీజిల్ మీద విధిస్తారు. ₹2.50 పెట్రోల్ మీద 4 రూపాయలు వచ్చేసి 1 లీటర్ 4 రూపాయలు డీజిల్ మీద విధిస్తారు. ఓకేనా, కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తేమా దీస్ విల్ నాట్ రిజల్ట్ ఎనీ అడిషనల్ బర్డన్ ఆన్ కన్జ్యూమర్. ఇది కన్జ్యూమర్ మీద ఎటువంటి బర్డన్ లేకుండా ఉంటుందానికి ఇక్కడ ఏం చేశారు అనంటే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని ఓకేనా తగ్గించారు ₹2.98. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ఓకేనా ఇది కూడా తగ్గించారు, ₹12 ఉన్నదాన్ని తగ్గించారు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దిస్ హ్యావ్ నౌ బీన్ రిడక్షన్ 1.4. అంటే వీటిలో కన్జ్యూమర్ మీద బట్టన పడకుండా ఉండడానికి బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని ఒకప్పుడు 2.98 ఉండేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ. అదేవిధంగా బేసిక్ ఓకేనా స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ₹12 ఉండేది. రైట్, ₹2.98 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ₹12 వచ్చేసి స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. సో వీటిని తగ్గించారు. ఓకేనా, దీన్ని
1.4 చేశారు. ₹1.40 అనుకోండి, ఓకేనా. దీన్ని ₹11 తగ్గించారు. అంటే కస్టమర్ మీద బర్డన్ పడకుండా ఉండడానికి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకేనా హ్యాస్ బిన్ లెవీడ్ ఓకేనా అండ్ లోయర్ ట్యాక్సెస్ ఆన్ బేసిక్స్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే. అదే మనం చూస్తే సిమిలర్లీ ఈ ఎక్సైజ్ డ్యూటీ ఉంది కదా డీజిల్, ఈ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ డీజిల్ చూస్తే ఒకప్పుడు ₹4 డీజిల్ మీద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. ఇప్పుడు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒకప్పుడు డీజిల్ మీద ₹4.83 ఉండేది. ₹4.83. దీన్ని ₹1.08 తగ్గించేశారు. అండ్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఒకప్పుడు 14 బాగా గుర్తుపెట్టుకోండి 9 పర్ లీటర్ ఉండేది, ఓకేనా. సో దీన్ని ఓకేనా ఎంత తగ్గించారు దీన్ని మామూలుగా అని చూస్తే 13.8 తగ్గించారు. సో ఈ విధంగా తగ్గించడం వలన ఈ యొక్క పెట్రోల్ మీద పడినటువంటి అదనపు ఛార్జెస్ కానీ డీజిల్ మీద పడినటువంటి అదనపు ఛార్జెస్లు కానీ కస్టమర్ మీద పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అగ్రికల్చరల్ సెస్ అనేది అగ్రికల్చర్లో ఉన్న కమర్షియల్ క్రాప్స్ మీద వేస్తున్నారు కాబట్టి ఓకేనా వాటికి కావలసినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మొత్తాన్ని డెవలప్ చేయడానికి దీన్ని ఉపయోగించేదానికి అవకాశం ఉంటుంది అని బాగా మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇంతకు మనం చూస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్స్ అండ్ సెస్? ట్యాక్స్కి సెస్కి మధ్యన డిఫరెన్స్ ఏముంది? ట్యాక్స్ అండ్ సెస్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఇక్కడ జనరల్ చూస్తామా, the cess is a different from taxes. I mean, such as income tax, GST, excess duty, etc. as it is charged over and above the existing taxes. While all taxes go to the consolidated fund of India. Okay, while all taxes go to the consolidated fund of India. ఉన్న ట్యాక్సెస్ మొత్తము కన్సాలిడేట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సెస్ మే ఇనిషియలీ గో టు ది ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, బట్ హ్యాస్ టు బి యూజ్డ్ ద స్పెషల్ పర్పస్ ఆఫ్ ది ఎనీ డెవలప్మెంట్, సో విచ్ ఈస్ ద కలెక్టెడ్ ఫ్రమ్ ది పీపుల్. సో ఇఫ్ ది సెస్ ఈస్ కలెక్టెడ్ ఏ పర్టికులర్ ఇయర్ గోస్ ఆన్ అన్స్పెండ్, ఇట్ కెనాట్ బి అలాటెడ్ ఫర్ ది అదర్ పర్పస్. ఒకవేళ సెస్ కానీ ఏదైనా పర్టికులర్గా ఉపయోగించకపోతే దానిని అలాటెడ్ ఫర్ ది అనదర్ పర్పస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనము దీన్ని చేసేదానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకే. అదే మనం జనరల్గా చూస్తేమా ఇక్కడ సెస్సులు ఏమేమి ఉన్నాయి మనం చూస్తే మనకు సెస్సులు చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఎడ్యుకేషన్ సెస్. Education cess, and second one is health and education. Health and education. Health and education. And third one is Swachha Bharat cess. Third one is Swachha Bharat cess. స్వచ్ఛ భారత్ సెస్, ఓకేనా. ఫోర్త్ వన్ కృషి కళ్యాణ్ సెస్. కృషి కళ్యాణ్, కృషి కళ్యాణ్ సెస్, ఓకేనా. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. సో ఇవి మనకు మెయిన్ ఉన్నమ్మా.
ఎడ్యుకేషన్ సెస్, అంటే ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ కోసము ఈ సెస్ను ఉపయోగిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ద ఎడ్యుకేషన్ సెస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ది ఓకేనా ఫైనాన్స్ కమిషన్ టు ప్రొవైడ్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూర్ పీపుల్. అంటే పేద ప్రజల యొక్క ఓకేనా ప్రమాణంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందించడానికి ఈ సెస్ను విధిస్తారు. అదేవిధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ చూస్తే ఓకేనా సో దీస్ సెస్ ప్రపోజ్డ్ ఇన్ బడ్జెట్ 2017 బై ద ఫైనాన్స్ మినిస్టర్ అరుణ జైట్లీ టు మీట్ ద ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ నీడ్స్ ఆఫ్ ది రూరల్ బిలో ది పావర్టీ లైన్ అండ్ బీపీఎల్ ఫ్యామిలీస్ అని చెప్తున్నాం మనం. సో ఈ సెస్ని ఎవరి కోసం విధిస్తారంటే పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసము, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వారి అభివృద్ధి కోసము ఈ యొక్క హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ని వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ సెస్ని 2015 ఇంట్రొడ్యూస్ చేశారు. 0.5% స్వచ్ఛ భారత్ సెస్ అని గుర్తుపెట్టుకోండి. వాజ్ ఇంపోజ్డ్ టు ఫండ్ నేషనల్ క్యాంపైన్ అండ్ క్లియరింగ్ ద రోడ్స్, స్ట్రీట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్ ఇండియా. అదేవిధంగా కృషి కళ్యాణ సెస్ అన్నాం. ఈ కృషి కళ్యాణ సెస్ ది సెస్ వాజ్ ఎయిమ్డ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ది అగ్రికల్చరల్ ఎకానమీని బాగా గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో కూడా 0.5%, దీంట్లో 0.5% ఉంటుంది, ఇది కూడా 0.5%. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బడ్జెట్లో మనకు ఏర్పాటు చేశారు. ఇది ఈ సెస్ అనే దేనికోసం అంటే ప్రొడక్షన్ ఆఫ్ వెహికల్స్ అని గుర్తుపెట్టుకోండి, ప్రొడక్షన్ ఆఫ్ వెహికల్స్. కాబట్టి మనకు ట్యాక్సెస్ సెస్కి మధ్య తేడా చూడాలి మనం. సో ఇన్ని రకాల సెస్సులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సెస్ ఉంది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంది, స్వచ్ఛ భారత సెస్ ఉంది, కృషి కళ్యాణ సెస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఉంది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు ట్యాక్స్ అంటే ఏమిటి, సెస్ అంటే ఏమిటి? ఓకేనా, ట్యాక్స్ని డైరెక్ట్గా వాళ్ళ ఇన్కమ్ మీద కానీ, వాళ్ళ ప్రాపర్టీస్ మీద కానీ, వాళ్ళ అసెట్స్ మీద కానీ, ఓకేనా, వాళ్ళకు వచ్చే రెవెన్యూస్ మీద కానీ దీని మీద వేస్తారు. ఇది గవర్నమెంట్కి అమౌంట్ వెళ్తుంది. గవర్నమెంట్కి ఎవరికి వెళ్తుంది? కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా దానికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. సెస్ అంటే ఏమిటి? ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ని డెవలప్ చేయడాన్ని అడిషనల్గా వేసే ట్యాక్స్ మనం సెస్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అని గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఓకే, సో ఈ విధంగా మనకున్నాయి. అదేవిధంగా మనం చూస్తే కరెంట్ ఈవెంట్స్లో భాగంగా మనం చూస్తే నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్. కీపింగ్ హనీ మిషన్. సో దీన్ని ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11th ఫిబ్రవరి 2021లో అప్రూవ్ చేసింది. సో దీనికోసము 500 crores 500 crores దీనికోసం అలాట్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, 500 crores అలాట్ చేశారు. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్, NBHM, దీని అబ్రివేషన్ నేర్చుకోండి. నేషనల్ బీ అండ్ కీపింగ్ హనీ మిషన్. ఓకేనా, సో ఇది 3 years ప్రోగ్రామ్. 2020-21 నుంచి 2022-23 వరకు ఉంటుంది. సో ఈ మిషన్ 3 years పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి. 2021 నుంచి 2022-23 వరకు ఈ మిషన్ ఉంటుంది. 22-23 వరకు ఈ మిషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా తేనెటీగల పెంపకం కోసం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఎపీకల్చర్ అంటాం. దీన్ని ఏమంటాం మనము? ఎపీకల్చర్. ఓకే, సో దీంట్లో మనకు రూరల్ ఎకానమీ డెవలప్ చేసేదానికి పనికి వస్తుందమ్మా. రూరల్ ఎకానమీ దీన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్ ప్రమోటింగ్ హాలిస్టిక్ గ్రోత్ ఆఫ్ ది బీ కీపింగ్ ఇండస్ట్రీ ఫర్ ది ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్ ది ప్రొవైడింగ్ ది ఫార్మర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో మనం చూస్తే
ఈ హనీ మిషన్ అనేది ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2017 బై ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అమ్మ. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2017లో లాంచ్ చేశారు. 2017లో లాంచ్ చేశారు. ఇది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం, కేవీఐసి అని అంటాం. ఇది దీని మెయిన్ ఉద్దేశము ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్వీట్ రెవల్యూషన్ అంటాం. స్వీట్ రెవల్యూషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా వన్ డిస్టిక్ వన్ ఫోకస్ ప్రోడక్ట్ ప్రోగ్రామ్. వన్ డిస్టిక్ వన్ ఫోకస్ ప్రోడక్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఆన్ 27th February 2021 the Ministry of Agriculture and Farmers Welfare in consulting with the Ministry of Food Processing Industries finalized the total products of the one district one focus program అని గుర్తుపెట్టుకోండి. వన్ డిస్టిక్ వన్ ఫోకస్ ప్రోడక్ట్ ప్రోగ్రామ్. సో ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఐసిఏఆర్ దానికి కావలసినటువంటి అన్ని అంశాలను ఇది ఏర్పాటు చేసుకుంటుంది. దానికి కావలసినటువంటి అన్ని అంశాలు. ఐసిఆర్ అంటే ఏందమ్మా? ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ ఇంకొక పథకాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఆన్ 12th February 2021 ద గవర్నమెంట్ అప్రూవ్డ్ ద ఎక్స్టెన్షన్ నేషనల్ ఈ గవర్నెన్స్. ద ఎక్స్టెన్షనల్ నేషనల్ ఈ గవర్నెన్స్ ఇది మార్చ్ 2021. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2010-11 ఇన్ 7 పైలట్ స్టేట్స్ అండ్ 2014-15 ద స్కీమ్ వాజ్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ఫర్ ఆల్ రిమైనింగ్ స్టేట్స్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్. సో ఈ పథకాన్ని, ఏది పథకమో, ఎక్స్టెన్షన్ ఆఫ్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, ఇది 2010-11లో 7 పైలట్ స్టేట్స్లో ఏర్పాటు చేశారు. కానీ 2014-15లో ఈ స్కీమ్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఎక్స్పాన్షన్ చేశారు. మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలంటే యూనియన్ టెరిటరీస్లు కూడా దీన్ని ఏర్పాటు చేశారని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం చూస్తేమా, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో అండ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అంటున్నాం. సో ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటమ్మా? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ జూన్ 2020. ఇది మెయిన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. సో ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అంటుంది దీన్ని మనం. సో దేనిలో భాగం ఇది? ఆత్మనిర్భర్ భారత్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చు మనం. సో ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. 2020-21 నుంచి 2024-25 వరకు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తారని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ ప్రోగ్రామ్ని గుర్తుపెట్టుకోండి.